ఓకే. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని సంస్థలు ఉన్నాయి. అవి కస్టమర్లని రకరకాల మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాయి. కొనేటప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి 10 మీకు వస్తాయి అని చెప్పి మాయ మాటలు చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ చేత ఆ ల్యాండ్స్ని కొనిస్తూ ఉంటారు. అది 5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అంతా వాళ్ళు అనుకున్నంత రీతిలో అక్కడ డెవలప్మెంట్ ఉండకపోవడం, వాళ్ళు మోసపోవడం, ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అసలు హైదరాబాద్ సరౌండింగ్స్లో రీసేల్ వాల్యూ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది? సో చాలా మంది ఏం చేస్తారంటే అత్యాశకు పోతారు అనమాట. కొందరు కూడా ఏంటంటే ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఏంటంటే వాళ్ళ లాభం కోసం కస్టమర్కి ఏదైనా చెప్పేసి ఫేక్ కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు కస్టమర్ కూడా ఏంటంటే ఇప్పుడు తక్కువ పెడితే ఎక్కువ రావాలని చెప్పేసి ఆ అత్యాశతో కూడా పోయే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అందరు కాదు, కొందరు ఉంటారు. సో దీన్ని ప్లస్ చేసుకొని వాళ్ళు మోసాలు చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే కానీ ఒక మార్కెట్ వాల్యూ అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ రేట్ కానీ వాళ్ళు కొన్న రేట్, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఎకరంగా ఉన్నాడంటే అన్ని డెవలప్మెంట్ చేసి ప్రాఫిట్ ఇవన్నీ తీసి చూసుకొని మనం అక్కడ మార్కెట్లో సేల్ చేయాలంటే గజం వచ్చేసి నాకు తెలిసినంత వరకు 8 నుంచి 10,000 మినిమం పెడతారు. అంతకన్నా తక్కువ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు? రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, డెవలప్మెంట్స్ అన్నీ చేయాలి కాబట్టి, అన్ని అప్రూవల్స్కి డబ్బులు కట్టాలి కాబట్టి ఆ రేట్ అనేది మినిమం ఉంటుంది. సో ఆ రేట్లో మనం కొనవచ్చు. కానీ కొందరు ఏంటంటే ఆ రేట్ కన్నా కూడా ఇంక ఎక్కువ రేటు పెట్టినప్పుడు, లేదా అక్కడ ఏంటంటే మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి ముందు నెక్స్ట్ 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో వచ్చే రేటు ముందు పెట్టి కూడా కొందరు అమ్మేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి మీరు బయటికి వెళ్తున్నారంటే 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితేనే మంచి రిటర్న్స్ వస్తాయి. అంతకన్నా తక్కువ టైంలో కూడా అన్ని సార్లు అందరికి రావు. కొన్నిసార్లు కొన్ని చోట్ల రావచ్చు. లైక్ కమర్షియల్ బిట్స్ కావచ్చు, కొన్ని రేడియల్ రోడ్ కి కనెక్టివ్ ఉన్నాయి కావచ్చు, లేదా టౌన్స్ కి నియర్ బై ఉన్నాయి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కి దగ్గర ఉన్నాయి కావచ్చు. ఇలాంటివి కొన్ని ఫాస్ట్ గా పెరుగుతాయి. కానీ అన్ని చోట్ల అన్ని ప్రాజెక్టులలో అన్ని సార్లు డెవలప్మెంట్ ఫాస్ట్గా అయిపోదు, అన్ని సార్లు స్పీడ్గా అనేది పెరిగిపోదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం, నేను చూసిన సర్వేల ప్రకారం, నాకున్న నాలెడ్జ్లో దాదాపు 5-6 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ఒక చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబల్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే మినిమం 6 years పడుతుంది. మినిమం. కొన్ని చోట్ల అంతకన్నా 2 years లో కూడా డబుల్ అయినా ఉన్నాయి. నేను ఇప్పించిన ప్లాట్లు హైవేలో 7,000 గజం ఇప్పిస్తే ఇవాళ అదే హైవేలో 26,000 గజం ఉంది. అక్కడే బెంగళూరు హైవేలో నేను 7,000కి ఇప్పించిన ప్లాట్ ఇవాళ అదే హైవేలో 26,000 కూడా ఉంది. కానీ అన్ని చోట్ల మళ్ళీ అక్కడ పెరిగినట్టే పెరిగిందంటే లేదు. మళ్ళీ అక్కడ 7,000 పెట్టారు, లోపల పెట్టి 2,000 3,000 కొన్నది కూడా ఇలా 8,000 10,000 ఆరేంజ్. అంటే మీరే చెప్తున్నారు, మీరు కొనిపించినప్పుడు కస్టమర్లకి వాళ్ళ అప్పుడు వాల్యూ 7,000 అని, ఇప్పుడేమో 27,000 ఉంది పలుకుతుంది అని చెప్తున్నారు. మరి ఆ కస్టమర్కి ఏదన్నా సమస్య వచ్చి వాళ్ళ ప్రాంతాన్ని అంటే వాళ్ళ ప్లాట్ని కనుక అమ్మాలి అనుకుంటే సదర్ కంపెనీ ఏదైతే అమ్మిన కంపెనీ ఉంటుందో, లేదా వాళ్ళ చేత కొనించిన కంపెనీ ఉంటుందో అది అదే వాల్యూ ఇచ్చి కొనేటువంటి పరిస్థితి ఉందా? ఏ కంపెనీ కూడా ఇలా మీకు అఫీషియల్గా చెప్తాను ఒక మాట, ఎనీ కంపెనీ నా దగ్గర ప్లాట్ కొను 5 ఏళ్లకో 10 ఏళ్లకో నీకు ఈ రేట్ వస్తుంది, ఆ రేట్ నేనే ఇచ్చి కొంటా అన్నది అనుకో, అది పచ్చి మోసం, అది అబద్ధం. అది ఎందుకు అంటే ఒక్కసారి అమ్మిన తర్వాత వాళ్ళ ప్లానింగ్ ఏముంటది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేయాలి, అక్కడ డెవలప్మెంట్ చేయాలని ఉంటుంది. ఎందుకు? అక్కడ ఇంకొంచెం తక్కువకి వస్తుంది, దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే రూపాయి వీళ్ళకి ప్రాఫిట్. అంటే నేను అడిగింది మీకు అర్థం కాలేదేమో. అయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు 5 సంవత్సరాలలో కొంటాం, మేము డబల్ ట్రిపుల్ కొంటాం అంటే నమ్మొద్దు అని చెప్తున్నా. వస్తుందని కూడా నేను అన్నాను. ఇప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చిన ఒక కస్టమర్కి ఒక ప్రాంతంలో ఒక ఫ్లాట్ కొనిస్తారు, ఓకే, దాని వాల్యూ ఇప్పుడు 7,000 ఉంది అనుకోండి. మీరు చెప్పినట్లుగా ఒక 6-7 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 27,000 ఉంది అనుకోండి. కస్టమర్కి ఏదైనా అవసరం ఉండి దాన్ని అమ్మాలనుకుంటే వాళ్ళు కొనిచ్చేటప్పుడు ఏం చెప్తారు, మీకు రీసేల్ కూడా మేమే చేయిస్తాము అవసరం అయితే అంటూ మాటిస్తారు. వీళ్ళకి అవసరమైన టైంలో మార్కెట్ వాల్యూ 27,000 రూపాయలు ఉంటే అదే 27,000 రూపాయలకి వీళ్ళు అదే ఫ్లాట్ని అమ్మిస్తారా, లేదంటే అసలు ఆ కంపెనీ తీసుకుంటుందా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో కంపెనీ అనేది గ్యారంటీ తీసుకోదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ఖచ్చితంగా పెంచిన రేట్కే ఉంటుంది. వాళ్ళే అమ్మకపోయినా వేరే వాళ్ళు ఎవరు అమ్మి పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళకి 2% ఏదైతే కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ సరౌండింగ్ ఏజెంట్లు కానీ ఎవరైతే అక్కడ సరౌండింగ్ బిల్డర్లు కానీ ఎవరైతే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు పే చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, అన్ని చోట్ల అన్ని సార్లు అంత రేటు పెరగదు. ఇప్పుడు నేను అమ్మిపించిన దాంట్లో నేను కొన్ని 100 ప్లాట్లు సేల్ చేసిన, అన్ని అంతలా పెరిగినాయి అంటే 5,000 7,000 పెట్టింది అన్ని 20,000 కాలేవు, అన్ని కూడా డబల్ అయినాయి. కొన్ని అప్పుడు 8,000 పెట్టింది ఇలా 15,000 14,000 అట్లా ఉన్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉంటారు. కొనడానికి వచ్చినప్పుడు ఒక రేట్ చెప్తారు, అమ్మేదానికి వచ్చినప్పుడు ఇంకో రేట్ చెప్తా ఉంటారు.
ఎస్, ఎందుకు అంటే ఇక్కడ అయితే- మోసపోయేది మాత్రం కస్టమరే. కరెక్ట్ చాలా వరకు జరుగుతుంది మార్కెట్ లో ఇది. సో మనం ఏం చూడాలంటే అప్పుడు మనం పెట్టేటప్పుడు సేల్ డీడ్ వాల్యూ ఎంత వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనం సేల్ డీడ్ వాల్యూ ఎంత వస్తుంది, చుట్టుపక్కల ఎకరం రేట్ ఏముంది, దాంతో కంపేర్ చేసుకోవచ్చు మనం. సో దాంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎంత పెట్టవచ్చు అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా చాలా మంది కస్టమర్లకు ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరైతే రియల్ ఎస్టేట్ లో చాలా సంవత్సరాల నుంచి అనుభవజ్ఞులు ఉన్నారో, చాలా సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉండి వాళ్ళు ఎక్కువ మందికి సేల్స్ సర్వీస్ ఇస్తున్నారో, అలాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే కొందరు ఛార్జ్ చేసినా సరే జెన్యున్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు మేము ఉన్నాం, ఎవరి దగ్గర కూడా ఏంటంటే మాకేదో సేల్ అవ్వడం కోసం నేను ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక కస్టమర్ పోతే నాకు ప్రాబ్లం లేదు, ఇంకో కస్టమర్ వస్తారు. కానీ అబద్ధాలు చెప్పి నేను లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వలేను, రిటైన్ అవ్వలేను అని నాకు తెలుసు. అందుకనే కస్టమర్ కి ఎప్పుడు కూడా ఏంటంటే నిజాయితీగా చెప్పాలి. ఉన్న వాస్తవం చెప్తే కస్టమర్ ఒకరిద్దరు పోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో బిజినెస్ లో నిలబడి ఉంటాం. మనం అబద్ధాలు చెప్తే ఎక్కువ రోజులు మార్కెట్ లో ఉండము. కస్టమర్ కూడా ఏంటంటే అత్యాశకు పోయి డబుల్ ట్రిపుల్ అయిపోతుందని ఊరుకోద్దు. డెవలప్మెంట్ అయ్యే దగ్గర ఏ ఏరియానే సరే, ఎక్కడ మీరు కొన్న వాళ్ళైనా సరే, లాస్ట్ 10 సంవత్సరాల కొన్న వాళ్ళు ఇలా లాస్ అయితే ఖచ్చితంగా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు కొంచెం స్లోగా పెరిగినా నెక్స్ట్ పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 5-6 సంవత్సరాలు పెరగకపోయినా నెక్స్ట్ 3 years లో పెద్దగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో బ్యూటీ అదే. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు ఇది నాది కాదు అని ఓపిక పట్టగలితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా వస్తుంది. భూమి అమ్మేటప్పుడు మనం భూమిని, నేను చాలాసార్లు చెప్తా, భూమి మీద నిలబడేటప్పుడు మీ మనసులో ఒక మాట అనుకొని పెట్టాలి. నిన్నే నమ్ముకొని నేల తల్లి నేను పెట్టుబడి పెడుతున్నా అని చెప్పి పెట్టి ఒక 10 సంవత్సరాలు నాది కాదని మర్చిపోతే ఖచ్చితంగా రేట్ వస్తుంది. కాకపోతే మనం ఏ ఏరియాలో తీసుకుంటున్నాం, ఏ లేఅవుట్ లో తీసుకుంటున్నాం, ఏ డెవలపర్ దగ్గర తీసుకుంటున్నాం, ఏ ప్రైస్ లో తీసుకుంటున్నాం, ఇవన్నీ చూసి తీసుకోవాలన్నమాట. బ్రో, ఇప్పుడు ఎవరన్నా ఒక కస్టమరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు, ఒక ఫ్లాట్ మీద ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత 10 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది అంటూ మీరు చెప్తూ ఉన్నారు. ఆ 10 సంవత్సరాలకి అతను ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చినా ఆ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఆ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత దీని మీద వచ్చే అవకాశం ఉంటుందా? ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం రియాలిటీ అనేది చూడాలి. చాలా మంది ఏమంటారు, 3 రూపాయల లెక్కన 5 రూపాయల లెక్కన ఫైనాన్స్ లాగా ఇచ్చేస్తే మనకు అంత వస్తుందా అంటే, దాంట్లో సేఫ్టీ సెక్యూరిటీ లేదనే కదా చాలా మంది ఎక్కడ వస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో గోల్డ్ కానీ తర్వాత ల్యాండ్ కానీ ఎక్కువ చూస్తున్నారు. సో గోల్డ్లో తీసుకున్న కూడా ఏంటంటే, మార్కెట్ అనేది ల్యాండ్ పెరిగినంతగా గోల్డ్ పెరిగదని అందరికీ తెలుసు. అందుకే గోల్డ్ కంటే కూడా చాలా మంది జనాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎక్కడ అంటే ల్యాండ్ మీద ఇస్తున్నారు. ఎందుకంటే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. సో సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇప్పుడు తక్కువలో వస్తుంది, రాను రాను రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ మనం కొంటున్నాం, ఏ ఏరియాలో కొంటున్నాం, ఎంత ప్రైస్లో కొంటున్నాం, ఏ పర్పస్తో కొంటున్నాం, మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. కానీ లేకపోతే వాళ్ళేదో చెప్తున్నారు వీళ్ళేదో చెప్తున్నారు. ఇంకోటి ఫైనాన్స్తో మనం కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది అంటే, మీరు బ్యాంక్లో పెట్టేదానికంటే కూడా కొంచెం ఎక్కువ వస్తుంది గ్యారంటీగా. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. బ్యాంక్లో మీకు 10 సంవత్సరాలకి 9.5 సంవత్సరాలకి ఏదైతే పెరుగుతుందో, ల్యాండ్ మీద అది 5 నుంచి 6 సంవత్సరాల లోపలే పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి చాలా మంది జనాలు ఇక్కడ వస్తున్నారు. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పులు తీసుకొచ్చి పర్సంటేజ్లు ఇంత వడ్డీలకు తీసుకొచ్చి ల్యాండ్ల మీద పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు. దానికి అలా పెట్టుబడి పెట్టాలంటే దానికి మళ్ళీ కొన్ని యాంగిల్స్ ఉంటాయి. అలా పెట్టుబడి పెట్టొచ్చు, కొన్ని రిటర్న్స్ వచ్చే విధంగా కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కానివ్వండి, కొన్ని అక్కడ మనకి ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన రెగ్యులర్ ఇన్కమ్ రిటర్న్స్ వచ్చే విధంగా ఉండే కొన్ని ఏరియాస్ లో పాసిబుల్ అవుతుంది తప్ప 99% అది అన్ని చోట్ల పాసిబుల్ అవ్వదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.